ప్రతి స్టూడెంట్ బతకడానికి సరిపడే కోర్సులు ఏంటి అంతేనండి. నేను చాలా క్లియర్గా ఉంటాను ఈ విషయంలో. నీ ప్యాషన్తో నీ ఇంట్రెస్ట్తో నాకు పనే లేదు అసలు. నీకు ప్యాషన్ ఉంటే ప్యాషన్ దగ్గర పోవు నువ్వు. నేను ఎవరికి నేను ఆలోచిస్తాను, ఒక కోర్సు గురించి మాట్లాడానంటే, ఒక కాలేజీ గురించి మాట్లాడానంటే నువ్వు బతకాలి, ఆ కోర్సు నీకు భోజనం పెట్టాలి. మరి మిగతా వాళ్ళు బతకట్లేదా, మిగతా వాళ్ళు మనుషుల గురించి పెట్టి చూడరా అంటే, నేను మనుషుల గురించి చూడొద్దని నేను అనట్లే. మేబీ వాటి గురించి నేను చెప్పను, మీరు నన్ను ప్రెజరైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నాను అంతే. అంతే కదండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడో పిల్లోడో లేకపోతే మీ చుట్టాలోడో ఎవడో ఏదో జాయిన్ అయ్యండి, ఏదో కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఏ బీకాంలోనో బిఏలోనో, నన్ను వీడియో చేసేయమంటే వాళ్ళు ఏం ఉపయోగం అంటే మీకు పాపం లోపల మనసులో బాధ కలుగుద్ది. అదేంటి మా పిల్లోడు చదువుతున్నాడు కదా ఆ కోర్సు మరి అంత వరస్టా, అసలు సతీష్ గారు ఏంటి మరి ఎంత హీనంగా చూస్తున్నారు, మరి వీళ్ళ బతకద్దా, మరి అందరూ ఐఐటీలకి వెళ్తారా, అందరికీ ఎయిమ్స్కి వెళ్ళాలా అని మీకు మనసుకు అనిపిస్తుంది. నేను కాదని అన్నట్లా. కానీ ఆ పర్టికులర్ కోర్సు గురించి ఇన్డెప్త్ చెప్పి టైంలో నేను చెప్పగలను. బీకాం కోర్సు గురించి కూడా మాట్లాడకపోవడం ఏమి ఉండదు. వేరే ఏదైనా కొంచెం బెటర్ కాలేజీయో లేకపోతే బెటర్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. మేబీ ఇప్పుడు అలా అనుకోండి, పోనీ అట్లీస్ట్ అంటే మేబీ నాకున్న టైం అవైలబిలిటీకి బెటర్ ఆప్షన్స్ వరల్డ్లో ఎక్కడ ఉన్నాయనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. నేను దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో ఏదో పర్టికులర్ కొత్త కోర్స్ వచ్చింది, దాని మీద టైం స్పెండ్ చేస్తాను, అది బాగుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదో కోర్స్ ఏదో అడిగారు ఐఐటి బొంబాయి నుంచి వచ్చాడు అతను, సంథింగ్ గల్ఫ్ కంట్రీలో మంచి కాలేజెస్ ఉన్నారు, 2 కాలేజీలు. వాటి గురించి చెప్తా, ఎవరికి తెలియదు, వాటి గురించి నేను మాట్లాడతాను, వాటికి సంబంధించి అడ్మిషన్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ అది దీని గురించి నేను చెప్పడానికి స్కోప్ ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు బిఏ చదువుతున్నావు కదా, ఎక్కడెక్కడ చదువుతున్నావు కదా, ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ బాగా రాసే లేదా సివిల్ సర్వీస్ రాసే అని ఎట్లా చెప్తానండి నేను? ఏమి పాసిబిలిటీ ప్రాక్టికల్గా అవ్వండి అవన్నీ. అంటే 100లో అసలు అవ్వకుండా ఎందుకుంటారు సరే, 100లో ఒకడన్నా అవుతారు కదంటే, ఆ 100లో ఒకటి గురించి నేను ఇప్పుడు అర్జెంటుగా మనం ఎంతని ఎనర్జీ మనం పెట్టి టైం వేస్ట్ చేస్తామంటే, అంటే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో దాని గురించి చెప్తానంటే, క్వాలిటీ ఉన్న కాలేజీ గురించి నేను మాట్లాడతాను. ప్లస్ డెఫినెట్గా సతీష్ గారు శాలరీస్ గురించి మాట్లాడతారా, డబ్బులు ఒకటేనే లైఫ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి డబ్బులే కావాలి, ఇది నచ్చకపోయినా